బేసిక్గా మొదల ఇది స్టార్ట్ అయ్యి స్ట్రెస్తో స్టార్ట్ అవుతుందంట. ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళలో కొంచెం ఎమోషనల్, అంటే ఇంకా ఈ స్ట్రెస్ అనేది డిజార్డర్లోకి దారి తీయక మునుపు కొంచెం బర్న్అవుట్ లాగా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అంటారు. ఆ స్టేజ్లో ఏమంటే వీళ్ళకి కొంచెం ఎమోషనల్గా అన్స్టేబుల్ అవ్వడం, సడన్గా ఏడవడము, సడన్గా ఇరిటబుల్ అవ్వడము, కోపంగా చూసుకోవడం, చిరాకు పడ్డము, కోపం పడ్డము, అలాంటివి. ఒకసారి విత్డ్రా అయిపోవడము, ఎవరితో అంటే బాగా కలివిడిగా మాట్లాడే వాళ్ళు సడన్గా విత్డ్రా అయిపోయి ఎవరితో మాట్లాడకుండా ఉండడం, అలాంటివి చేయడము, లేకుంటే అగ్రెషన్ చూపించడం అనవసరంగా. సో ఇవన్నీ చూపించినప్పుడు అది పర్సిస్టెంట్గా ఉండవు. ఒక రోజు ఒక రకంగా అంటే మూడ్ అన్స్టేబుల్ ఉంటుంది, ఓవర్వెల్మింగ్ ఎమోషనాలిటీ ఉంటుందండి. సో ఇట్లా అన్స్టేబుల్గా ఉంటున్నారు, డిస్టర్బ్డ్గా ఉంటున్నారు, తర్వాత స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, అపటైట్ సరిగ్గా, ఆకలి సరిగ్గా వేయకపోవడం, ఇట్లా ఈ మైనర్ డిస్టర్బెన్సెస్ ఉండడం, మళ్ళీ కొంచెం రికవర్ అవ్వడం ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ సిచ్యుయేషన్లో అలా ఉంటుంది. వన్స్ ఇవి డెవలప్ అయిపోయిన తర్వాత ఇంకా యాంగ్జైటీ, డిప్రెషన్, డిఫరెంట్ డిజార్డర్లోకి వెళ్తాయి. సో ఫస్ట్ ఈ కాంటాక్ట్ డిస్టర్బెన్సెస్ తీసుకుంటేనేమో ఈ వాళ్ళు అది ధిక్కార ధోరణిలో ఉంటారు, కోపం ఎక్కువ ఉంటుంది, అగ్రెషన్ ఉంటుంది. స్కూల్లో కూడా పక్కన సాటి పిల్లల్ని ఊరికినే ఏడిపించటము, వాళ్ళను బుల్లింగ్ చేయటము, తర్వాత హర్ట్ చేయటము, తర్వాత అంటే అబద్ధాలు చెప్పి స్కూల్ నుంచి వెళ్ళిపోవడము, అంటే ఇంట్లో స్కూల్కి అని చెప్పేసి వెళ్ళిపోవడము, చిన్న చిన్న గ్యాంగ్స్ తయారు చేసుకొని వాళ్ళ చేత వాళ్ళందరినీ కూడగట్టుకొని ఇంకొక గ్రూప్ని ఏడిపించడం, ఇలాంటి గ్యాంగ్ యాక్టివిటీస్, చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసడం, ఇంట్లో డబ్బులు చెప్పకుండా డబ్బులు తీసుకెళ్ళడము, అవన్నీ చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే మనము ఇంటర్ఫీర్ అవ్వాలి. స్కూల్లో ఒకవేళ అలాంటి పిల్లలు అంటే ధిక్కార ధోరణి చూపిస్తున్నారు, బాగా కోపంగా ఉన్నారు, అట్లా ఉన్నప్పుడు మనము వాళ్ళని ఐడెంటిఫై చేసి ఒక క్రమశిక్షణలో పెట్టడానికి ట్రై చేయండి. అంటే స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయడము, ఆ రూల్స్ ఫాలో చేయాలి, ఎందుకు ఫాలో చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్. అంటే మనం కూడా వాళ్ళని డీల్ చేసేటప్పుడు ర్యాష్గా ఇది ఉండాలంతే అనకుండా ఎందుకు ఆ రూల్ పెట్టాము, దానివల్ల లాభం ఏంటి, స్టూడెంట్కి ఏంటి లాభము, క్లాస్కి ఏంటి లాభం, స్కూల్కి ఏంటి లాభం చెప్పటం వాళ్ళకు. తర్వాత వాళ్ళను కరెక్ట్గా డైవర్ట్ చేయడం, ఆ బిహేవియర్ నుంచి డైవర్ట్ చేసేయాలి. తర్వాత స్పెసిఫిక్గా కొన్ని పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ టెక్నిక్స్ కానీ, అంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే వాళ్ళ బిహేవియర్ని పాజిటివ్ బిహేవియర్స్ ఐడెంటిఫై చేయడం. అంటే 100% నెగిటివ్ బిహేవియర్స్ ఉండవు కదా, ఆ పాజిటివ్ బిహేవియర్స్ని ఐడెంటిఫై చేసి వాటిని రీఇన్ఫోర్స్ చేయాలన్నమాట. అంటే మనం ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయి, యూజువల్లీ మానిటరీ బెనిఫిట్స్ అంత ఇవ్వకూడదు, సోషల్ బెనిఫిట్స్, అంటే వాళ్ళకి ఏదైనా స్టార్స్ ఇవ్వటము, లేకపోతే వాళ్ళ పేరెంట్స్తో స్పెండ్ చేయడానికి, లేకపోతే టీవీ కొంచెం హాఫ్ అన్ అవర్ టీవీ టైము, సో అలా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ చేయొచ్చు. తర్వాత కొంచెం చిన్నపిల్లలు అయితే టైం అవుట్ అంటాము, యూజువల్గా 2 నుంచి 12 years వాళ్ళకి టైం అవుట్ వాడచ్చు. అంటే మ్యాక్సిమం 5 minutes అలా, అంటే ఒక కార్నర్లో వాళ్ళను పెట్టడం, అంటే పెట్టి బిఫోర్కి పెట్టేక ముందు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏది అన్వాంటెడ్ బిహేవియర్ ఉంది వాళ్ళలో. సో దాని నుంచి వాళ్ళు దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఫ్రమ్ పాజిటివ్ బిహేవియర్. ఈ బిహేవియర్ నచ్చలేదు కాబట్టి ఒక 5 minutes నేను అలా కార్నర్లో పెడుతున్నాం, అంటే నీ టాయ్స్, నీ యొక్క బుక్స్, అన్ని ఎంజాయ్మెంట్స్ అన్నీ దూరం చేసి పెడుతున్నామని చెప్పటం అనమాట. సో అలాంటివి ప్రాక్టీస్ చేయడం పేరెంట్స్, లేకపోతే బిహేవియర్ థెరపిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గర కానీ పోయి వీళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసి ఆ డిస్టర్బెన్సెస్ను మనము ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు అనమాట.